అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. మరి వీకెండ్ ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? సో ఫస్ట్ మాధురి అండ్ ఇంకా శ్రీనివాస్ సాయి వీళ్ళిద్దరి ఇష్యూతో స్టార్ట్ అయింది. తర్వాత కెప్టెన్గా ఇమాన్యుయల్కి నాగార్జున గారు కంగ్రాట్స్ చెప్తూ, సో హౌస్లో ఉన్న ఒక్కొక్కరితో మాట్లాడుతూ అక్కడ కొన్ని ట్యాగ్ బోర్డ్స్ పెట్టారు. అక్కడ ఉన్న ట్యాగ్స్లో ఎవరెవరికి ఏది మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ బోర్డు వాళ్ళ మెడలో వేయండి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా ట్యాగ్ బోర్డు తీసుకున్నారు. అందులో మాధురికి 3 ట్యాగ్ బోర్డులు వేస్తారు. అయితే ముందుగా రమ్యనే స్టార్ట్ చేసింది ఫేక్ బాండ్స్ అంటూ. తను బాండ్స్ పెట్టుకోనని చెప్పేసి ఇప్పుడు బాండ్స్ వైపుగా వెళ్తుంది అని చెప్పేసి రమ్య ముందు స్టార్ట్ చేసింది. తర్వాత అంటే ఈ మొత్తం కాన్సెప్ట్ చూస్తే నాకు రాము అండ్ ఇంకా సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా చాలా జెన్యూన్గా ఆ ట్యాగ్ బోర్డ్స్ ఇచ్చారు అనిపించింది. మిగిలిన ఎవ్వరు కూడా అంటే వాళ్ళ పర్సనల్ గ్రజ్తోనో వాళ్ళకి పర్సనల్గా వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరైతే పడట్లేదో వాళ్ళని చూస్ చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకుంటూ ఏ టాస్క్ వచ్చినా వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఇట్లాగే రిపీట్ అవుతుంది. అది అఫ్కోర్స్ నాగార్జున గారు కూడా నామినేషన్స్ కూడా ఇట్లాగే జరుగుతున్నట్టున్నాయి అని చెప్పారు. అయితే వీళ్ళు మాత్రం రాము అండ్ ఇంకా సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ చెప్పింది చాలా క్లియర్గా, అంటే ఎవరైతే గేమ్లో సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ తప్పులేంటి, వాళ్ళ మిస్టేక్స్ ఏంటనేది వాళ్ళు చెప్పారు. సుమన్ శెట్టి ఇప్పుడు రాము లోన్లీగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా స్టాట్యూలా ఉండిపోతున్నాడు అని చెప్పడం, అంటే రాము కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తున్నారు అని చెప్పాడు. సో తనకి తెలిసింది, ఓకే నేను ఇలా ఉంటున్నాను, ఈ రీజన్తో ఉంటున్నాను అని చెప్పేసి. అది చాలా ఫెయిర్గా అనిపించింది తన మిస్టేక్ చెప్పడం. అండ్ ఇంకా రాము కూడా నిఖిల్ నాయర్కి ఆయన ఎక్కువగా కనిపించట్లేదని చెప్పేసి ఆయన ట్యాగ్ ఇచ్చాడు. సో తను కూడా చెప్పారు, ఇంకా మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను విజిబుల్గా ఉండడానికి అని చెప్పేసి. సో ఇంకా ఒక్కొక్కరిగా మాట్లాడుతూ వచ్చారు. ఎస్పెషల్లీ నిన్న ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే, మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ అయిన ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడు. ఈ ఎపిసోడ్తో నాగార్జున గారు ఇమాన్యుయల్ని కొంచెం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. మామూలుగా ఎపిసోడ్ చూస్తే బేసిక్గా అర్థం కాదు అది ఎవరికి, తన స్ట్రాటజీ ఏంటి, తన గేమ్ ఎలా ఉంది అనేది మనకి ఫ్లోలో బాగానే ఉంది కదా, నార్మల్గానే వెళ్తున్నాడు, చక్కగా ఆడుతున్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అందరితో కలిసి ఉంటున్నాడు, ఎవ్వరికి కూడా ఎనిమీలా అవ్వట్లేదు, ఏదైనా ఇష్యూ వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి అందరికీ కూడా పాజిటివ్గానే అనిపిస్తుంది. ఓటింగ్ కూడా అలాగే ఉంది. నాకు నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత హరిత హరీష్ ఎలిమినేట్ అయినప్పుడు మాస్క్ మ్యాన్ వెళుతూ చెప్పారు, నా మీద మాత్రమే ఇమాన్యుయల్ సీరియస్ అయ్యాడు, తనది ఇంకొక వెర్షన్ ఉంది, అది ఎవరి దగ్గర రావట్లేదు, అది బయటికి వస్తుంది, ఆ మాస్క్లో ఉన్నాడు, ఇంకా మాస్క్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళాడు ఆయన. నాకు తెలిసి ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఏంటి అనేది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమందికి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అంటే తన వెర్షన్ తను చెప్పినప్పటికీ కూడా నాగార్జున గారు చాలా క్లియర్గా వీడియో చూపించి క్వశ్చన్ చేస్తే తను ఆన్సర్ ఏదో చెప్తున్నాడు, ఇంకా ఏదో చెప్పాలి, ఏదో ఒక రీజన్ చెప్పాలి అన్నట్టు చెప్తున్నట్టే అనిపించింది నాకైతే. సేఫ్ గేమ్ ఇప్పుడు తన దగ్గర ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా తెలివిగా స్ట్రాటజీతోనే ఆడాడు గేమ్. ఇప్పుడు తనూజ అంటే తనకు ఒక మంచి అఫెక్షన్, ఒక మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరికి. ఇమాన్యుయల్ దగ్గర స్లిప్ తనూజని నామినేట్ చేస్తానని చెప్పేసి తీసుకుని సంజనాని నామినేట్ చేశాడు. అడిగితే ఆల్రెడీ నేను అనుకున్న పాయింట్తో రమ్య నామినేట్ చేసింది తనూజని అని చెప్పేసి ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏమనుకున్నాడు, తనూజని డైరెక్ట్గా నేను నామినేట్ చేయొద్దు, అక్కడ వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్తో నామినేట్ చేయిస్తే అక్కడ తను నామినేషన్స్లోకి వస్తుంది, ఇమాన్యుయల్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు తనూజ నుంచి అని చెప్పేసి ఆలోచించాడు అని నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది. కానీ అక్కడ అది కొంచెం రివర్స్ అవడంతో ఇక్కడ కళ్యాణ్ తన ఓన్ స్టాండ్ తీసుకున్నాడు, తనూజని సేవ్ చేయాలని ఆలోచించుంటాడు. మేబీ తనూజని నామినేట్ చేయకూడదు అనుకుని ఉంటాడు, ఎందుకంటే తనూజని నామినేట్ కళ్యాణ్ చేస్తాడు అని తనూజ అనుకోదు, ఎవ్వరు కూడా డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చెయ్యరు.
ఇక్కడ నాగార్జున గారు అడిగినప్పుడు మేబీ సంజనాని నామినేట్ చేస్తాను అని అనుంటే నువ్వు స్లిప్ ఇచ్చేవాడివా అంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు ఇమానియల్. కానీ నేను అనుకున్న పాయింట్ అది పాయింటా కాదా, ఇంకొక పాయింట్ ఏదన్నా వస్తే నేను నామినేట్ చేసేవాడిని, అందుకే నా దగ్గర సరైన వ్యాలిడ్ పాయింట్స్ లేక నేను కళ్యాణ్ నామినేట్ చేస్తానన్నాడు కాబట్టి స్లిప్ ఇచ్చానని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ తను సేఫ్ గేమ్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు, సేఫ్ గేమ్ ఆడొద్దు, నువ్వు జెన్యున్గా ఆడు, సేఫ్ గేమ్ ఆడొద్దు అని చెప్పారు. సో ఇమానియల్ది అక్కడితో కంప్లీట్. నెక్స్ట్ సంజన, ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరికి కూడా నిన్న గట్టిగా ఇచ్చారు. సంజన బాడీ షేమింగ్ దివ్య గురించి అండ్ ఇంకా క్లాస్ గురించి కూడా కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడడం, ఇదంతా కూడా కొన్ని వర్డ్స్ యూస్ చేయొద్దు అని చెప్పేసి సంజనాకి కూడా చాలా క్లియర్గా చెప్పారు. బాడీ షేమింగ్ చేయొద్దు, పర్సనల్ అటాక్ చేయొద్దు, ఈవెన్ సుమన్ శెట్టిని కూడా తొక్కలో క్యాప్టెన్ అని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా హౌస్లో యూస్ చేయొద్దని చెప్పేసి సంజన కూడా చెప్పారు. సంజనాకి ఇప్పుడు ఇది కొంచెం నెగిటివ్ అయింది. తను బాడీ షేమింగ్, దివ్యని బాడీ షేమింగ్ చేస్తూ రోడ్ రోలర్ లాగా అని చెప్పేసి తను ఆ వర్డ్ యూస్ చేయడం అనేది చాలా రాంగ్ అయింది. అది ఇప్పుడు దివ్య ఫ్యాన్స్ అందరూ కూడా నెగిటివ్గా సంజనాకి ఓటింగ్ అనేది చేయకుండా చేస్తున్నారు. అండ్ ఇంకా మాధురి వర్సెస్ రీతు. సో వీళ్ళిద్దరికీ కూడా నాకు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ కూడా కొంచెం కూడా కలవట్లేదు, ఎవరు కూడా తగ్గట్లేదు. కొంచెం ఎవరు కూడా భయపడినా కానీ హౌస్లో అందరూ కూడా భయపడింది రీతు మాత్రమే. కొంచెం తను చెప్పాలనుకున్నది మాధురి ఏదైతే వాయిస్తో ఏదైతే టోన్తో చెప్తున్నారో రీతు కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నిన్న ట్యాగ్ బోర్డు వేసినప్పుడు రీతు డెఫినెట్గా మాధురికే ట్యాగ్ బోర్డు వేస్తుంది అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ అక్కడ మాధురి రీతుకి ట్యాగ్ బోర్డు వేస్తుంది అనుకున్నప్పటికీ వేయలేదు, తను సంజనాకి వేసినట్టున్నారు. సో అక్కడ మాధురి గారి డెసిషన్ నాకు నచ్చింది కొంచెం. అంటే తను చెప్పింది కాబట్టి మనం కూడా తనకి ట్యాగ్ బోర్డు వేసి ఏదో ఒకటి చెప్పాలి, ఇష్యూ అయింది కాబట్టి తనతో అని చెప్పేసి ఆలోచించలేదు. కానీ మాధురి తన స్లాంగ్, అదే తన వర్డ్స్, తను కూడా ఏవైతే వర్డ్స్ యూస్ చేస్తున్నారో, ఏ టోన్లో తను కూడా మాట్లాడుతున్నారో అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మీరు బయట తోపు అయితే బయట చూసుకోండి, హౌస్లో కాదు. హౌస్లో అందరూ ఈక్వల్ ఉండాలి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అందరితో మీరు కూడా సమానంగా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మాధురి వాయిస్ తగ్గించుకోవాలి, సో ఇలా మాట్లాడొద్దు, మాట్లాడడం కరెక్ట్ కాదు, చెప్పొచ్చు కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదని చెప్పేసి మాధురికి కూడా చెప్పడం జరిగింది. అంటే బయట ఏవేవి ఎక్కువగా ఆడియన్స్ నుంచి పోర్ట్రే అవుతూ ఉంటాయో, ఎవరి గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతుందో అదంతా కూడా బిగ్ బాస్ టీమ్ క్లియర్గా అబ్జర్వ్ చేసి అవన్నీ కూడా నాగార్జున గారు అఫ్కోర్స్ ఆయన వీక్ మొత్తం కూడా ఎపిసోడ్స్ చూడరు, కానీ వీక్లో హైలైట్స్ ఏంటి, వీక్ మొత్తం హైలైట్స్ ఏంటి, ఏవి డిస్కస్ చేయాలి, ఎవరికి క్లాస్ పీకాలి, ఎవరిని కరెక్ట్ చేయాలి, ఎవరి గేమ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా హింట్స్ ఇస్తే వాళ్ళు ఇంకొంచెం వాళ్ళ గేమ్ని డెవలప్ చేసుకోవడానికి కొంచెం స్ట్రాటజీతో ఫెయిర్గా ఆడడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలనేది బయట ఆడియన్స్ నుంచి డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీజ ఎలిమినేషన్ తర్వాత ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా శ్రీజ ఫ్యాన్సే కాదు, బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా డెఫినెట్గా శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా కోరుకున్నారు, గట్టిగా కామెంట్స్ చేశారు, మీమ్స్ వేశారు, రీల్స్ చేశారు. ఇదంతా కూడా బిగ్ బాస్ టీం వరకు రీచ్ అయింది. అన్ఫెయిర్ ఎలిమినేషన్, తను హౌస్లోకి మళ్ళీ రావాలి, అలా ఎలా ఎలిమినేట్ చేస్తారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో అని చెప్పేసి. సో ఇప్పుడు శ్రీజ ఈ వీక్ హౌస్లోకి వెళుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి శ్రీజ నిజంగానే హౌస్లోకి వెళుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది కదా. సో నిన్న నేను శ్రీజతో మాట్లాడే ప్రయత్నం చేశాను. శ్రీజ ఈరోజు హౌస్లోకి వెళుతున్నారు, ఇది కన్ఫర్మ్ అయింది. శ్రీజ హౌస్లోకి వెళుతున్నారు. శ్రీజ హౌస్లోకి వెళ్ళిన తరువాత డైరెక్ట్ నామినేట్ కూడా చేస్తారు హౌస్లో ఉన్న వాళ్ళని. సో నామినేషన్స్ అనే ప్రక్రియకి తనకి పవర్ ఇచ్చినట్టు ఒక చిన్న క్లూ తెలిసింది. సో నామినేషన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, శ్రీజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరిని ఎలా నామినేట్ చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఎలిమినేషన్, ఈ వీక్ అసలు ఎలిమినేషన్ అనేది
ఎవరు బయటికి వస్తారు, 7th వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా అందరికీ కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. సో అయితే డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం నిన్న ఉన్న నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో కళ్యాణ్ సేవ్ అయిపోయాడు, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. సో ఇంకా కళ్యాణ్ సేఫ్. ఇంకా తనూజ అండ్ ఇంకా సంజన, దివ్య, రాము రాథోడ్, శ్రీనివాస్ సాయి, రీతు అండ్ ఇంకా రమ్య ఉంది, ఇంకా శ్రీనివాస్ సాయి. ఎస్, వీళ్ళైతే ఉన్నారు. రాము రాథోడ్, ఎస్ వీళ్ళు ఉన్నారు. మొత్తం 8 మెంబర్స్లో తను సేవ్ అయ్యాడు, కళ్యాణ్ సేవ్ అయ్యాడు. సో ఇప్పుడు డేంజర్ జోన్లో అయితే యాక్చువల్గా లాస్ట్ వీకు దివ్య డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తను ఓటింగ్లో 3rd ప్లేస్లోకి వెళ్ళింది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ రమ్యకి కొంచెం నెగిటివిటీ ఎక్కువ అవడం. రమ్యకి ఎందుకు నెగిటివిటీ ఎక్కువైంది అంటే తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరిని ఎక్కువగా టార్గెట్ చేసి తను మాట్లాడిన మాటలు అన్నీ కూడా అటు తనూజ ఫ్యాన్స్కి ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చలేదు. సో ఇక్కడ ఓట్ అనేది సరిగ్గా తనకి పడకపోవడంతో తనకి ఓటింగ్ లిస్ట్లో ఉండి డేంజర్ జోన్లో ఉంది. ఇక్కడ రాము కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన శ్రీనివాస్ సాయి అసలు స్క్రీన్ స్పేస్ ఎక్కడ కనిపించట్లేదు, కాంటెంట్ ఏమిస్తున్నాడు తను అనేది ఒక క్వశ్చన్ మార్క్. నిన్న ఎపిసోడ్లో మాత్రం స్టార్టింగ్ మాధురితో తను చిన్న ఇష్యూ జరిగింది, రమ్యకి ఇచ్చిన సజెషన్స్తో ఈ రిలేషన్స్ గురించే వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న క్లాష్ అయింది. అయితే ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో నుంచి రాము రాథోడు, శ్రీనివాస్ సాయి, రమ్య వీళ్ళ ముగ్గురులో నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్ఫామ్గా రమ్య అయితే బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. రమ్యనే లీస్ట్ ఓటింగ్లో ఉంది. రమ్య ఈరోజు బయటకు వస్తుంది. శ్రీజ హౌస్లోకి వెళుతుంది. ఆయేషా మళ్ళీ తను హెల్త్ సెట్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా హరిత హరీష్ మాస్క్ మ్యాన్ కూడా హౌస్లోకి వస్తారు అంటూ కూడా వినిపిస్తుంది. దానికి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మేబీ మాస్క్ మ్యాన్ కూడా రీఎంట్రీ ఇస్తే ఇంకా హౌస్లో ఎలా ఉంటుంది, ఈ రణరంగం బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశారు అనేది చూడాలి. రమ్య ఎలిమినేషన్కి సంబంధించి అంటే రమ్య హౌస్లో ఉంటారు, తను మంచి కాంటెంట్ ఇస్తారు, కాంట్రవర్సీ అవుతుంది, హౌస్లో ఫైట్స్ అవుతాయి, ఇదంతా ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ రమ్య నుంచి ఆ స్టఫ్ కాంటెంట్ అనేది రావట్లేదు. సో యూత్ చూస్తారు రమ్య కొంచెం ఏదైనా ట్రాక్ ఇటు పవన్తో ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, ఆ రీతుని పవన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసింది, ఇక్కడ ఏమైనా స్టోరీ ఏమైనా మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుందా అని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు, తను అంత కాంటెంట్ క్రియేట్ చేయలేకపోయారు. అందుకే కొంచెం లీస్ట్ ఓటింగ్లో రమ్య ఉండడంతో రమ్య బయటకు వచ్చింది. సృష్టి కూడా ఫస్ట్ ఎలిమినేషన్ తను అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే తను డెఫినెట్గా హౌస్లో ఉంటుంది, తన వల్ల ఒక మంచి కాంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చేసారు. అండ్ ఇంకా మాస్క్ మ్యాన్ కూడా ఇట్లాగే ఎలిమినేషన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్సే జరుగుతున్నాయి. ఇక్కడ ఎప్పుడు ఓటింగ్ ఎట్లా రివర్స్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. దీనికి తగ్గట్టు అంటే హౌస్లో ఉన్న వాళ్ళ స్ట్రాటజీ ఒక ఎత్తు అండ్ ఇంకా బిగ్ బాస్ స్ట్రాటజీ అనేది ఒక ఎత్తు. బిగ్ బాస్ కూడా ఎవరిని హౌస్లో ఉంచాలి, ఎవరికి ఓటింగ్ లీస్ట్లో ఉంది, ఇద్దరు లీస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని హౌస్లో ఉంచొచ్చు, దానికి ఎటువంటి టాస్క్ పెట్టి హౌస్లో ఎవరినైతే ఉంచాలనుకుంటున్నామో వాళ్ళని ఎట్లా సేవ్ చేయొచ్చు అనేది కూడా ఒక స్ట్రాటజీ బిగ్ బాస్కి ఉంటుంది. బట్ ఎంత కెమెరా ముందు యాక్ట్ చేసినప్పటికీ కూడా వీళ్ళ రియల్ బిహేవియర్ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది కదా. సో ఇమాన్యుయల్ది ఈ రోజుకి కొంతమందికి అర్థమై ఉండొచ్చు తను ఎంత స్ట్రాటజీతో ఎంత సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ మెప్పిస్తూ వస్తున్నాడు అనేది. సో నెక్స్ట్ చూడాలి తన ఈ వీక్ అంతా క్యాప్టెన్సీలో ఎట్లా ఉంటాడు అండ్ ఇంకా ఓటింగ్ ఏమైనా తగ్గుతుందా. ఇప్పుడు తన సేఫ్ గేమ్ గురించి కొంతమందికి ఒక చిన్న క్లారిటీ వచ్చింది కాబట్టి ఏమైనా ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉందా అనేది చూడాలి. సో ఈ వీక్ చూస్తే మొత్తానికి రమ్య ఎలిమినేషన్, ఆ శ్రీజ రీఎంట్రీ అనేది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అందరికీ, బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ కూడా. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు విన్నర్గా ఉంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.